తేనే అభివృద్ధి జరుగుతుందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. ఈసారి టీడీపీ కూటమిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. జగన్ పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనుకబడిపోయిందని విమర్శించారు. టీడీపీ హయాంలో నిరుద్యోగం లేకుండా చేశామని, అనంతపురానికి కియా ఫ్యాక్టరీ ద్వారా 1000 మందికి ఉపాధి కల్పించామన్నారు. హంద్రి నివాస్ సుజలా స్రవంతి పథకం ద్వారా ప్రతి చెరువుకు నీరిచ్చామని చెబుతున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుట్టపర్తి నియోజకవర్గంలో ఎన్నికల వేడైతే రాజుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇరు పార్టీలు ప్రచారంలో ముందుకు తీసుకొచ్చారు. అయితే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జెట్ స్పీడ్తో అయితే ప్రచారం కొనసాగిస్తుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సింధూర్ రెడ్డి తరపున మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు అంటే సింధూర్ రెడ్డి గారి మామ అయితే ప్రచారంలో పాల్గొంటున్నారు. సార్ చెప్పండి, ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజల నుంచి ఎలా స్పందన ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు 5 సంవత్సరాలు పూర్తయింది. ఈ 5 సంవత్సరాల్లో అన్ని వర్గాల ప్రజలకు వాళ్ళు అనుకోకుండా వీళ్ళు అనుకోకుండా అందరికీ నరకం అంటే ఏమిటి ప్రత్యక్షంగా చూపించాడు. ఈ ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలకందరికీ తీవ్ర అన్యాయము ద్రోహం చేశాడు అన్ని విధాలుగా. ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి 50 ఏళ్ళు వెనక్కిపోయింది. చాలామంది ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలంతా ఎందుకు మా కర్మ ఈ రాష్ట్రంలో ఉన్నాము, ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన పీడ శని దరిద్రం ఈయన పోతే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ప్రతి ఒక్కరి మనసులో ఉంది. ఇప్పుడు 2024 సంవత్సరం మే 13 జరిగే ఎన్నికల్లో ఇవి రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశం చేసే ఎన్నికలు, అంతేకాకుండా అందరు తలరాత రాసే ఎన్నికలు కాబట్టి అందరూ ఒకే వైపున ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే రేట్లు తగ్గుతాయి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే అమరావతి నిర్మాణం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అనుకున్నట్టుగా అభివృద్ధి చెందుతుంది, కంపెనీలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి, రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు. తప్పకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపుతారు, పార్టీ బంగాళాఖాతంలో కలుపుతారు. అయితే ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పార్టీ రూపొందించిన సూపర్ 6 పథకాలు ప్రజల్లో ఎలాంటి ఆదరణ పొందుతున్నాయి? తప్పకుండా ఎన్నడూ కానీ లేని విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలను సూపర్ 6 ఇక్కడ ప్రవేశపెట్టాం. ఇది మరీ ముఖ్యంగా చదువుకునే పిల్లలకు కానీ, పెన్షన్ రాని మహిళలకు కానీ, రైతులకు కానీ అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. దీనివల్ల నాకు తెలిసి సంవత్సరానికి చిన్న ఇంటికైతే 2 లక్షలు వస్తుంది, పెద్ద ఇంటికైతే 5 లక్షల రూపాయలు వస్తుంది. కాబట్టి అందరి జీవితాలు బాగుపడతాయి, జీవన ప్రమాణాలు పెరుగుతాయి, పిల్లలు బాగా చదివించుకుంటారు, సమాజం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది. అయితే ప్రస్తుత పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుగుట్ట శ్రీధర్ రెడ్డి గారు అయితే ప్రచారంలో చెప్తున్నారు, మేము హామీల్లో 99.9% నెరవేర్చామంటున్నారు. మీరేమంటారు వీటికి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పాడు, మడమ తిప్పాడు. అన్ని అవసరమైన 4 కొన్ని చెప్తా. నేను అధికారంలోకి వస్తే 2,30,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. 40 సంవత్సరాల వయసు దాటిన మహిళలకు అందరికీ పెన్షన్ ఇస్తా అని చెప్పాడు, అది ఇవ్వలేదు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమం ఏవి కూడా నేను రద్దు చేయను చంద్రబాబు నాయుడు అన్నీ రద్దు చేశాడు. ఒక ఫ్యాక్టరీ రాలేదు, ఒక కంపెనీ రాలేదు, ఒక యువతకు ఉద్యోగం రాలేదు, ఒక డిఎస్సి కండక్ట్ చేయలేదు, ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదు. అన్నెందుకు? రోడ్ల మీద గుంతలు పడితే రోడ్లు వేసే దేవుడు ఎరుగు, ఆ గుంతలకు మట్టి వేసే శక్తి లేదు. ఒక తాగునీటి సౌకర్యాలు ఇవ్వలేదు, పైప్ లైన్ వేయలేడు, కనీసం ట్యాప్ ఇరిగిపోతే దానికి వేసే శక్తి లేదు. ఈవెన్ సర్పంచ్ డబ్బులను కూడా వాడుకున్నాడు. బీసీ ఎస్టీ సభ్యులను 1000 కోట్ల రూపాయలు తీసుకున్నాడు, అప్పులు 1,00,000 కోట్లు చేశాడు. ఎక్కడ పెట్టాడో, ఏం చేశాడో, ఎక్కడ ఉందో అది ఆరాధించాల్సిన అవసరం ఉంది. చాలా అన్యాయం చేశాడు. ఇదే ప్రభుత్వం కొనసాగితే ఎవరికి జీతాలు రావు, ఎవరు ఈ రాష్ట్రం నుండి పని లేదు, పొరుగు రాష్ట్రాలకు వలసపోవాల్సిందే. అయితే గత 2 రోజుల నుంచి తీసుకుంటే జిల్లాలో పరిణామాలు అంటే రాజకీయ పరిణామాలు చాలా అయితే వేడెక్కాయని చెప్పవచ్చు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా నేడు కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వరరావు అయితే వైసీపీలో చేరాడు. అలాగే కదిరి చాంద్ భాష కూడా వైసీపీలో చేరుతాడని వార్తలు వస్తున్నాయి. వీటి వల్ల మన పార్టీకి ఏమన్నా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? వీళ్ళ రాజకీయాల్లో ఇవి సహజం, కానీ ఇప్పుడు వలసలు వైఎస్ఆర్సీపీ టీడీపీకి వస్తున్నాయి తప్ప టీడీపీ నుంచి పోయే వలస చాలా అరుదుగా ఉంటాయి. ఇప్పుడు 1 మీరే చూస్తున్నారు, ఒక 3,000 కుటుంబాల పైచలకు వైసీపీ నుంచి టీడీపీలో ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ చేరారు, ప్రతిదినం చేరుతున్నారు, మార్నింగ్ కూడా చేరారు. కాబట్టి అవన్నీ ప్రభావాన్ని చూపించలేవు. ప్రజల్లో ఒకటే ఆలోచన, ఒకటే కోరిక,
ఒకటి అభిప్రాయం, ఈసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి, వస్తేనే మా జీవితాలు బాగుపడతాయని చెప్పి ఇప్పటికే ప్రజలతో నిర్ణయం తీసుకున్నారు సైకిల్ గుర్తు మీద. దీన్ని ఎవరు ఆపలేరు. ఈ విజయాన్ని 100% తథ్యం. అయితే ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గం సంబంధించి 193 చెరువులు నింపుతాం, 193 చెరువులు నింపుతామనే ఒక ఈ మాట అనేది అయితే బాగా నడుస్తుందంటే రెండు పార్టీల్లోనూ. అంటే ఏ పార్టీ కట్టుబడి ఉంటుంది అంటారు ఈ 193 చెరువులు నింపడానికి? 193 చెరువులు నింపాలనే ఆలోచన కానీ దానికి శ్రీకారం చుట్టిన తెలుగుదేశం పార్టీ 2018 సంవత్సరం మే నెలలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన వచ్చినప్పుడు ఈ 193 చెరువులు నింపాలని అసెంబ్లీలో ఇక్కడ మేము మాట్లాడితే తప్పకుండా నింపుతామని చెప్పి డిపిఆర్కు 3,40,00,000 రూపాయలు శాంక్షన్ చేశాడు. మేమే డిపిఆర్ తీసాం. ఏ విధంగా చెరువులకు కాలువలు దివ్వాలి, ఎక్కడెక్కడ రిజర్వాయర్లు కట్టాలి, ఆ నీటిని 193 చెరువులకు ఏ విధంగా పంపిణీ చేయాలని చెప్పి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశాం. తర్వాత బుక్కపట్నం బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ 193 చెరువులు నింపేదానికి డబ్బంతా ఎంత నేను భరిస్తాను, 680 crores అవుతుంది అప్పట్లో అని చెప్పి చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు అధికారాన్ని కోల్పోయాం. అధికారంలో ఉండింటే 2020 సంవత్సరం కంప్లీట్ చేసి ఉండేవాళ్ళం. వీళ్ళు శ్రీధర్ రెడ్డి 2019 నుంచి నేను నింపుతా అని ఆర్భాటం చేస్తున్నాడు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు. అది నింపింది లేదు. చెరువులు ఎట్లా పోయి కుంట కానీ గుంత కూడా నింపలేకపోయాడు. ఎక్కడ జరగలే. 2019 అయిపోయా, 2020, 21, 22, 23, 24 ఎన్నికల కంటే ముందు ఇప్పుడు అంటున్నాడు నింపుతాను. అది అయ్యేదా పోయేదా? మళ్ళీ మేము అధికారంలోకి రావాలి, ఆ 193 చెరువులు మేమే నింపాలి. ఆయన చేత కాదు. అయితే ముఖ్యంగా 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు కానీ వలస కూలీలకు కానీ అంటే వలసలు వెళ్ళకోకుండా మీరు ఎలాంటి ప్రణాళికలు? అంతేకాకుండా సేవ్ పుట్టపర్తి అనే నినాదంతో మేము పోతున్నాం. పుట్టపర్తి శ్రీ 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 భగవాన్ సత్యసాయిబాబా గారు నివసించిన ప్రదేశం, అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఈ పుట్టపర్తికి ఈ శ్రీధరుడు వచ్చిన తర్వాత విష సంస్కృతి, మాఫియా సంస్కృతి, ఒక దుష్ట సాంప్రదాయం తీసుకొచ్చాడు. బిల్డర్లు బెదిరించి వసూలు చేయడం, గతంలో ఎవ్వరూ ఎంపీలు చేయనంతగా జరగలు రక్తాన్ని ఏ విధంగా పిలుస్తాయో బిల్డర్ యొక్క రక్తాన్ని పీల్చి పిప్పి చేసి వాళ్ళు బెంగళూరు పారిపెట్టేలు చేశాడు. దీనివల్ల పుట్టపర్తికి అంతర్జాతీయంగా చాలా చాలా చెడ్డ పేరు వచ్చింది. అందరితో వదిలిపెట్టలేదు. ల్యాండ్ మాఫియా, ఎక్కడన్నా భూమి దొరికితే డేగమాది గద్దాల వాలిపోతారు. అక్కడ ఆయనకు ఆ భూముల్లో షేర్ ఇవ్వాలా, లేఅవుట్ వేసుకుంటే 30% ఇవ్వాలా. ఆ విధంగా ఎవరు లేఅవుట్లు వేసుకున్నా కూడా అందరి దగ్గర ముక్కు పిండి మరీ వసూలు చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టాడు. తర్వాత ఎంపీపీలు జెడ్పీటీసీ కూడా ఇది కొత్త సాంప్రదాయం. మేము వాళ్ళకు డొనేషన్స్ ఇస్తే ఈయన వాళ్ళ దగ్గర డిపాజిట్లు కట్టించుకుని ఎగరగొట్టాను. ఉద్యోగాలు సరే. కాబట్టి ఇక్కడ ఒక విసంస్కృతి ప్రవేశపెట్టాడు. కాబట్టి సేవ్ పుట్టపర్తి నినాదంతో మేము పోతున్నాం. పుట్టపర్తిని ప్రశాంతంగా ఉంచాలి, వీళ్ళ దౌర్జన్యాలకు అడ్డుకట్ట కట్టాలి, ఈ మాఫియా సంస్కృతిని నిర్మూలించాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం. ఇవన్నీ జరగాలంటే మేము అధికారంలోకి రావాలి, దుద్దుకూడు శ్రీధర్ చిత్తు ఓడిపోవాలి. అయితే నిరుద్యోగులకు మీరు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఇప్పుడే చూశారు మీరు, కియా వల్ల దాదాపు 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. సాదాసీదా పని కాదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే 120 అనుబంధ పరిశ్రమలు వచ్చినవి, ఇంకా కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చినవి. చంద్రబాబు నాయుడు గారి కంపెనీలు ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వాలి, ఆయనకు తెలిసినంతగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి తెలియదు. ఆయన వస్తే దానంతగా జాబులు వస్తాయి, కంపెనీలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, పరిగెత్తుకుంటూ వస్తాయి. అయితే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ గారి మాటల్లోనే ఉన్నాము. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే జాబులు అనేవి ఖచ్చితంగా వస్తాయి అలా అంటున్నారు. అలాగే ముఖ్యంగా 193 చెరువులు నింపడం స్లోగన్ అనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసింది అని వైసీపీ వాళ్ళు కేవలం ఊరికే ప్రగల్భాలు పలుకుంటున్నారని అయితే అంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్యను, రైతు కూలీల వలసలు అనేది పూర్తిగా అరికడతామని అయితే పల్లె రఘునాథ్ రెడ్డి గారు